కార్యదర్శులందరికీ మా నమస్కారాలు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో పార్టీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపిస్తూ పెన్షన్ల కోతలు, సంక్షేమ పథకాల నిర్లక్ష్యం, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం, రైతులకు ఎరువుల కొరత వంటి అంశాలను ప్రస్తావించారు. మహిళా భద్రత, నేరాల పెరుగుదల, పుణ్యక్షేత్రాల విషయంలో ప్రభుత్వ వైఖరిపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసులు బనాయించడానికి చూపించిన ఉత్సాహం మీరు ఈ రాష్ట్రంలో శాంతి భద్రత క్షీణిస్తా ఉంటే ఎక్కడా కూడా దాని మీద లేదు. కేవలం వాళ్ళ యంత్రాంగాన్ని వైఎస్ఆర్ పార్టీని భయపెట్టడానికి మీరు వాడుతున్నారు తప్ప మీరు ఈ రాష్ట్ర ప్రజలు కాపాడడంలో, శాంతి భద్రతలు కాపాడడంలో విఫలమయ్యారని చెప్పడానికి ఈ సంవత్సర కాలంలో జరిగిన సంఘటనలే మీకు రుజువుతున్నాయి. రప్ప అనేది సినిమా డైలాగు. మీకు ఏమైనా దాంట్లో ఉంటే కేంద్ర సెన్సార్ బోర్డు ఉంటుంది, మీ స్టేట్ సెన్సార్ బోర్డు ఉంటుంది. దాంట్లో నిజంగా మీకు అందులో ఆ మాటలు ఏమైనా అసాంఘికమైన మాటలు దాంట్లో ఇబ్బంది ఉంటే మీరు సెన్సార్ కట్ చేయొచ్చు. అంతేగాని సినిమాలో ఉన్న మాటలని వీటిని శాంతి భద్రత విఘాతం కలిగించండి ఎక్కడికి వెళ్ళి చెప్పండి. శాంతి భద్రత విఘాతం ఎక్కడికి వెళ్ళింది చెప్పండి. మీకు మీరే శాంతి భద్రత విఘాతం కలిగిందని మీరు అనుకుంటే ఎలాగా? మీరు చెప్పిన మాటలు గతంలో మీ సంఘటనలు జరిగినప్పుడు మీరేం చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా జరిగిపోయాయని మీరు ఆక్రోశంతో మీరు చెప్పడం తప్ప ఒక మాజీ ముఖ్యమంత్రి గారికి వాడవాడల ఇంట్లోని ఎక్కడికక్కడే ఇవాళ ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారని మీరు మీరు మేమైతే ఆనందపడతాం. మీరు ఏం పడుతున్నారనేది మీ మాటల ద్వారా తెలుస్తూ ఉంది. విశాఖ జిల్లా భీమిలి నియోజక